Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పేలు మన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ ప్రపంచాన్నే మార్చేసింది. సెకండ్లలో డబ్బు పంపడం, స్వీకరించడం దీని ప్రత్యేకత. యూపీఐ వచ్చిన తర్వాత ప్రజలు డబ్బులు జేబులో పెట్టుకోవడమే మానేశారు. బడా మాల్స్ నుంచి వీధి వ్యాపారాల వరకు ఏ వస్తువు కొన్నా యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అందుకే ఈ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్పుడప్పుడు నూతన ప్రయోగాలు చేస్తుంది. ఇక తాజాగా కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక యూపీఐ ద్వారా మనం ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినప్పటికీ అవతలి వారికి చేరదు. దీనిని సాధారణ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో మన డబ్బును తిరిగి పొందడానికి చార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ఇలాంటి సమస్యలకు వేగంగా పరిష్కారం చూపనున్నాయి. గతంలో ఇలాంటి సమస్యలకు పరిష్కారం రావాలంటే కనీసం 5 నుంచి 6 రోజులు పట్టేది. ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఎన్పీసీఐ ఈ ప్రక్రియను 1-2 రోజులకు తగ్గించింది. అంటే మీరు కంప్లైంట్ చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. మరోపక్క ఈ కొత్త విధానంలో ఎన్పీసీఐ అనవసరమైన కొన్ని దశలను తొలగించింది. గతంలో చార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు బ్యాంకులు ఎన్పీసీఐని వైట్ లిస్ట్ చేయమని మళ్లీ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రక్రియ అవసరం లేదు. బ్యాంకులు నేరుగా ఈ సమస్యను పరిష్కరించుకుని ఫ్రీడమ్ కలుగున్నాయి. మీరు మరొక వ్యక్తికి డబ్బు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రీఫండ్ చేయడానికి బ్యాంకులకు కేవలం 1 రోజు మాత్రమే సమయం ఉంటుంది. అంటే ఈ రోజు కంప్లైంట్ చేస్తే రేపట్లోగా మీ డబ్బు తిరిగి రావాలి. ఇక ఈ మార్పుల వల్ల లాభాలేంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ కొత్త రూల్స్ యూపీఐ యూజర్లకు చాలా బెనిఫిట్స్ అందిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో తలెత్తే అపనమ్మకాన్ని తగ్గిస్తాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ మరింత సేఫ్ గా మారుతాయి. డబ్బు పోయిందేమో అనే భయం తగ్గుతుంది. ఎందుకంటే సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుంది కదా. అనవసరమైన ప్రక్రియలు తొలగించడం వల్ల బ్యాంకులు కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ కంప్లైంట్స్ పరిష్కరించగలుగుతాయి. ఈ మార్పులు యూపీఐని భవిష్యత్తులో మరింత విస్తరించడానికి, డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తాయి.